లోకంలో ఎవరైనా బాధలో ఉంటే మనం కూడా వారితో కలిసి బాధపడతాం. కానీ అర్జునుడు కన్నీళ్లతో రథం మీద కుప్పకూలిపోయి ఉంటే శ్రీకృష్ణుడు మాత్రం ముఖంపై ఒక చిన్న చిరునవ్వుతో అతని వైపు చూశాడు. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటి? భయంకరమైన యుద్ధభూమిలో ఇద్దరు సైన్యాల మధ్య నిలబడి శ్రీకృష్ణుడు గీతామృతాన్ని పంచడానికి సిద్ధమైన ఈ అద్భుతమైన ఘట్టమే 2వ అధ్యాయం శ్లోకం 10. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్న మాటల్లో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, శ్రీకృష్ణుడు ఇక్కడ నవ్వుతున్నాడు. ఎందుకంటే అర్జునుడి అజ్ఞానాన్ని చూసి అన్నీ తెలిసిన పండితుడిలా మాట్లాడుతున్నావు, కానీ చివరకు పిరికివాడిలా రథం వెనుక కూర్చున్నావు కదా అని ఒక స్నేహపూర్వకమైన పరిహాసం. అర్జునుడు శరణు వీడగానే కృష్ణుడికి తన మిత్రుడిని మార్చే అవకాశం దొరికినందుకు ఆనందం. భగవంతుడి చిరునవ్వు మన సమస్యలన్నీ చిన్నవని చెప్పే ఒక అభయం. రెండవది, 2 సైన్యాల మధ్య జ్ఞానోదయం ఎక్కడో అడవుల్లో ప్రశాంతమైన ఆశ్రమాల్లో జరగలేదు. చుట్టూ యుద్ధం, చావు కేకలు, రక్తపాతం జరిగే అవకాశం ఉన్న 2 మహా సైన్యాల మధ్య జరిగింది. అంటే గీత అనేది పూజ గదిలో పఠించేది కాదు, నిత్యం మనం పోరాడే జీవిత క్షేత్రంలో ఆచరించాల్సినది అని దీని అర్థం. విషాదంలో ఉన్నవాడు అర్జునుడు ఇంకా బాధలోనే ఉన్నాడు, కానీ ఆ విషాదమే అతనిని శిష్యుడిని చేసింది. శ్లోకంలో ఋషికేశ అనే పదాన్ని మళ్లీ వాడారు. ఇంద్రియాలను అదుపులో ఉంచే ఆ పరమాత్మ ఇప్పుడు అర్జునుడి వికలమైన మనసును సరిదిద్దబోతుంది. ఈ శ్లోకం మన జీవితానికి ఇచ్చే స్ఫూర్తి ఏమిటంటే సమస్యల మధ్యే సమాధానం. మన జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం సులభం, కానీ అసలైన జ్ఞానం మనకు కష్టాలు ఎదురైనప్పుడే, సవాళ్ల మధ్య ఉన్నప్పుడే అవసరమవుతుంది. మీ జీవితం ఇప్పుడు ఒక యుద్ధభూమిలా అనిపిస్తుంటే ఇక్కడే కృష్ణుడు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని నమ్మండి. భగవంతుడి చిరునవ్వుపై విశ్వాసం. మనకు పర్వతంలా అనిపించే సమస్య భగవంతుడికి ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. కృష్ణుడి చిరునవ్వు మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే, నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా నన్ను నమ్ము, నేను దీన్ని సరిచేయగలను. నీ బాధను ఆయన చిరునవ్వుతో తుడిచివేయగలరు. వినయమే అర్హత. అర్జునుడు విషాదంలో ఉండి మౌనంగా శరణు కోరాడు కాబట్టే కృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. మీరు ఎంత ఎదిగినా మీకంటే గొప్ప శక్తి ముందు వినయం నేర్చుకుంటే ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ శ్లోకం తర్వాతే భగవంతుడు తన దివ్యవాణిని విప్పి జ్ఞానబోధన చేస్తారు. మీ జీవితంలో కూడా ఒక నిశ్శబ్దం, ఒక మౌనం తర్వాతే గొప్ప మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం సిద్ధంగా ఉండండి. ఈ శ్లోకంతో పీఠక ముగిసింది. ఇప్పుడు భగవంతుడు నేరుగా మాట్లాడే సమయం వచ్చింది. కృష్ణుడు అర్జునుడిని పలకరిస్తూ, అర్జునా, నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు, కానీ జ్ఞానులు ఏడవని దాని కోసం ఏడుస్తున్నావు అని తన మొట్టమొదటి జ్ఞానపాఠాన్ని ప్రారంభించే శ్లోకం తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.